హాయ్ అండి. జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, has approved the launch of the National Critical Mineral Mission to build a resilient value chain for the critical mineral resources essential for green technologies with a total cost of rupees 34,300 crore over a period of. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం గ్రీన్ టెక్నాలజీస్కు అవసరమైన కీలకమైన ఖనిజ వనరుల కోసం ఎన్ని సంవత్సర కాలంలో మొత్తం 34,300 కోట్ల రూపాయల వ్యయంతో స్థితిస్థాపకమైన వాల్యూ చైన్ను నిర్మాణించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఆప్షన్ సి 7 years. Justice Devendra Kumar Upadhyaya was sworn in as the 33rd Chief Justice to which of the following High Court? Justice Devendra Kumar Upadhyaya ఏ హైకోర్టుకు 33వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ హైకోర్ట్. నెక్స్ట్, Justice Alok Arade was sworn in as the 48th Chief Justice of which of the following High Court? కింది వాటిలో ఏ హైకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి బాంబే హైకోర్ట్. నెక్స్ట్, ఆన్ December 2024, the Chief Minister of Gujarat, Bhupendra Patel, launched the SWAR to overcome language barriers and enhance communication between citizens and the government on the occasion of Good Governance Day on December 2024, 25th. What is the full form of SWAR? డిసెంబర్ 25, 2024న సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భాషా అడ్డంకులను అధిగమించడానికి మరియు పౌరులు మరియు ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి స్వార్ను ప్రారంభించారు. స్వార్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ స్పీచ్ అండ్ రిటన్ అనాలిసిస్ రిసోర్స్. దిస్ ప్లాట్ఫామ్ యూటిలైజెస్ భాషిని, an indigenous artificial intelligence system developed under the National Language Translation Mission by the Ministry of Electronics and Information Technology. Next one. In December 2024, Gujarat, led by Chief Minister of Gujarat Bhupendra Patel, launched the Atlas of Indian Wolf Habitats to protect biodiversity and conserve of which animal? గుజరాత్ డిసెంబర్ 2024లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు ఏ జంతువును సంరక్షించడానికి అట్లాస్ ఆఫ్ ఇండియన్ వోల్ఫ్ హ్యాబిటేట్స్ను ప్రారంభించారు? ఆప్షన్ బి ఇండియన్ వోల్ఫ్. అట్లాస్ వాస్ జాయింట్లీ ప్రిపేర్డ్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గుజరాత్ in collaboration with the Gujarat Ecological Education and Research Foundation. Next, the Gujarat Cabinet, led by Chief Minister Bhupendra Patel, approved the decision to divide Banaskantha district into two, creating a new district called Vav-Tharad. This will bring the total number of districts in Gujarat to. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని గుజరాత్ మంత్రివర్గం బనస్కాంతా జిల్లాను రెండుగా విభజించింది. వావ్-తరద్ అనే కొత్త జిల్లాను సృష్టించే నిర్ణయాన్ని ఆమోదించింది. దీనితో గుజరాత్లోని మొత్తం జిల్లాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి 34. టోటల్ 34 districts in Gujarat. Next, in January 2025, Gujarat Chief Minister Bhupendra Patel inaugurated the GIFT International FinTech Institute and the GIFT International FinTech Innovation Hub at GIFT City, Gandhinagar, Gujarat. What is the full form of GIFT City? జనవరి 2025లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో
గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఇన్స్టిట్యూట్ మరియు గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభించారు. గిఫ్ట్ సిటీ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ. గిఫ్ట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ. నెక్స్ట్, on January 21st, 2025, the Chief Minister of Kerala, Pinarayi Vijayan, launched the Kavacham, India's first fully integrated disaster warning system at the Kerala State Disaster Management Authority in Thiruvananthapuram, Kerala. What is the full form of Kavacham? జనవరి 21, 2025న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు కేరళలోని తిరువనంతపురంలోని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీలో భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా ఇంటిగ్రేటెడ్ విపత్తు హెచ్చరిక వ్యవస్థను కవచంను ప్రారంభించారు. కవచం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ వార్నింగ్స్ క్రైసిస్ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. On January 5th, 2025, which state and who inaugurated the Adivasi Mela 2025 ahead of the Pravasi Bharatiya Divas program? జనవరి 5, 2025న ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమానికి ముందు ఆదివాసీ మేళా 2025ను ఏ రాష్ట్రం మరియు ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఒడిస్సా స్టేట్ అండ్ ద సీఎం ఆఫ్ ఒడిషా ఇస్ మోహన్ చరణ్ మజీ. Next, which state government has decided to celebrate the birth anniversary of Savitribai Phule as a state function on 3rd January as Women Teachers Day every year to pay tribute to her contributions to women's education? మహిళా విద్యకు ఆమె చేసిన కృషికి నివాళులర్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్, విచ్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాడ్ అప్రూవ్డ్ ద న్యూ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త రాష్ట్ర చిహ్నాన్ని ఆమోదించింది? ఆప్షన్ డి త్రిపుర. నెక్స్ట్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ inaugurated India's first bowstring arch glass bridge which connects the 133-foot Tiruvallur statue and the Vivekananda Rock Memorial in which district of the Tamil Nadu? తమిళనాడు ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తమిళనాడులోని ఏ జిల్లాలో ఉన్న 133 అడుగుల తిరువల్లూర్ విగ్రహం మరియు వివేకానంద రాక్ మెమోరియల్ను కలిపే భారతదేశంలోని మొట్టమొదటి బౌస్టింగ్ ఆర్చ్ గ్లాస్ వంతెనను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కన్యాకుమారి. నెక్స్ట్, Union Ministry of Housing and Urban Affairs launched the toolkit for 9th edition of Swachh Sarvekshan, the world's largest urban cleanliness survey in its new version. Simpler, sharper, systematic and all-inclusive. Who is the Ministry of Housing and Urban Affairs? ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క 9వ ఎడిషన్ కోసం టూల్ కిట్ను కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రారంభించారు. దీన్ని కొత్త వర్షన్ సరళమైనది, పదునైనది, క్రమబద్ధమైనది మరియు అన్నీ కలిసినది. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్, Union Minister Piyush Goyal, Ministry of Commerce and Industry, launched the National Turmeric Board in New Delhi, with an aim to boost the turmeric industry. Golden Spice of India, who was appointed as the first chairperson of Turmeric Board. భారతదేశంలో పసుపు పరిశ్రమ గోల్డెన్ స్పైస్ను ప్రోత్సహించే లక్ష్యంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జాతీయ పసుపు బోర్డును టర్మరిక్ బోర్డును ప్రారంభించారు. పసుపు బోర్డు మొదటి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి పల్లె గంగారెడ్డి.
The Directorate General of Foreign Trade under the Ministry of Commerce and Industry has launched the Enhanced Certificate of Origin 2.0 system to simplify the certification process for exporters and improve trade efficiency with features like multi-user access under a single importer-exporter code. Who is the Union Minister of Commerce and Industry? Answer option A, Shri Piyush Goyal. Next, on 24th January 2025, Union Minister Rajnath Singh, Ministry of Defence, flagged off Sanjay, the battlefield surveillance system from South Block, New Delhi. It has been indigenously and jointly developed by జనవరి 24, 2025న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సంజయ్ అనే యుద్ధ భూమి నిఘా వ్యవస్థను ప్రారంభించారు. దీన్ని దేశీయంగా మరియు సంయుక్తంగా ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియన్ ఆర్మీ అండ్ బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, పిఎం నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ 2 urban redevelopment projects, the World Trade Center at Dash and the General Pool Residential Accommodation Type 2 Quarters at Dash. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. డాష్ వద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు డాష్ వద్ద జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ టైప్ 2 క్వార్టర్స్. ఆన్సర్ ఆప్షన్ సి, నౌరోజీ నగర్ అండ్ సరోజినీ నగర్. ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ అట్ నౌరోజీ నగర్ అండ్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ టైప్ 2 క్వార్టర్స్ అట్ సరోజినీ నగర్. నెక్స్ట్, on January 13th, 2025, Prime Minister Narendra Modi inaugurated the Jedmore Tunnel in Sonamarg located in Gandarbal district of which state? The tunnel is also known as Sonamarg. జనవరి 13, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలోని గండర్బాల్ జిల్లాలో ఉన్న సోనామార్గ్లోని జెడ్మోర్ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఈ సొరంగం సోనామార్గ్ అని కూడా పిలువబడుతుంది. ఏ రాష్ట్రం? ఆప్షన్ ఏ, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, India celebrated its 76th Republic Day on 26th June 2025 with great patriotism. The Republic Day parades and events took place at భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న గొప్ప దేశభక్తితో జరుపుకుంది. గణతంత్ర దినోత్సవ కవాతులు మరియు కార్యక్రమాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్తవ్య పాత్, ఫార్మర్లీ నోన్ యాజ్ రాజ్పాత్. నెక్స్ట్, the 76th Republic Day celebrations themed Swarnim Bharat, Virasat aur Vikas, Golden India, Heritage and Development. Next, during this Republic Day 2025 event, a total 942 personnel from police, fire, home guard and civil defense and correctional services were awarded gallantry and service medals. Next, among the 95 gallantry medals, 28 were given to personnel from left-wing extremism affected areas and 28 from Jammu Kashmir, 3 from northeastern and 36 from other regions for their acts of courage. Next, President of India approved the Jeevan Raksha Padak series of awards 2024 for 49 individuals, including 17 recipients of Sarvottam Jeevan Raksha Padak, 9 of Uttam Jeevan Raksha Padak and 23 of Jeevan Raksha Padak. Among them, 6 awards were given posthumously. Next, the geographical indications GI registry in Chennai, Tamil Nadu under the Department for Promotion of Industry and Internal Trade, Ministry of Commerce and Industry granted GI tags to 7 indigenous and distinctive products from the Andaman and Nicobar Islands, recognizing their cultural and traditional importance. Those 7 are GI products:
Nicobarese mat, Chatrai Hiloi for handcrafts, Nicobarese hut to Chanvi Patti Ni Hupal for handcrafts, Nicobarese Hodicraft handcrafts, Padok woodcraft for furniture, Nicobarese Tavi Ai Nagai oil, that is for virgin coconut oil, Andaman Karen musli rice for crops, Andaman Nicobar coconut for plants. Next, Kamya Karthikeyan, a 17-year-old student from Navy Children's Schools in Mumbai, Maharashtra, scripted history by becoming the world's youngest female to scale the 7 highest peaks across 7 continents. ముంబై మహారాష్ట్రంలోని నావీ చిల్డ్రన్ స్కూల్కు చెందిన 17 విద్యార్థిని కామ్యా కార్తికేయన్ 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్యా కార్తికేయన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.